ఇది బ్రహ్మ కపాలం అంటే బ్రహ్మగారి తల. శివుడు బ్రహ్మ 5వ తలని నరికినప్పుడు ఇది ఇక్కడ పడిందని చెప్పేసి ఇక్కడ వాస్తవ పురాణం. దీనిలో మన పితృదేవతలకి తర్పణాలు వదిలినట్టయితే అంటే పిండ ప్రదానం చేసినట్టయితే మన పితృదేవతలు తరించి మన వంశాభివృద్ధిని కాపాడతారని ఇక్కడి వారి నమ్మకం. అందుకే ఇక్కడ అందరూ కూడా మన తాతలకి, ముత్తాతలకి, స్నేహితులకి, బంధువులకి, మనకు కావలసిన వాళ్ళందరికీ ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు. అందరికీ కలిపి అంటే మనం ఎవరైనా ఏ జన్మలోనైనా రుణపడి ఉంటామేమో అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక ధర్మపిండాన్ని కూడా వేస్తారు. ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే మన పిండాన్ని మనం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి భగవంతుడి రూపంలో ఉండేటటువంటి మన పితృదేవతలు మన వంశాభివృద్ధిని కాపాడుతూ ఉంటారు. మనం భగవంతుడిని నమ్ముతాం, కానీ భగవంతుడి కంటే ఎక్కువగా మన పితృదేవతలే మన వంశాభివృద్ధికి తోడ్పడతారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకే మనం వీరికి ఇక్కడ తీర్థ విధులు నిర్వహించి వారి పిండాలని బ్రహ్మకపాలంలో కలిపినట్టయితే వారి ఆత్మలు శాంతిస్తాయని, మన కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండేలాగా చేస్తాయని ఇక్కడి వారి నమ్మకం. ఇదే బ్రహ్మకపాలం యొక్క ప్రాముఖ్యత.